ఢిల్లీలో బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ సీఎంపై చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందిస్తున్నారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఒక సీఎం పైన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా సాయి కుమార్ అంటున్నారు. అసలు అరవింద్ ఏమన్నారు, వీళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు కూడా తెలుసుకున్నాం. చెప్పండి అన్న, మీరు అరవింద్ అంతగానం సీరియస్ అవుతున్నారు ఎందుకు? అతను ఏమన్నా అంటే సీఎం అన్నది ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని అన్నాడు. అదే దాని మీద స్పందిస్తూ కూడా అరవింద్ మాట్లాడారు. నేను ఏమంటున్నా అన్న, స్థాయి తగ్గట్టు మాట్లాడాలన్నా. అంటే పెద్దన్న, ఇప్పుడు నువ్వు వార్డు మెంబర్ స్థాయి కాదు, పార్లమెంట్ స్థాయి గెలిచినవు. ఉందా వివరించు, ఉందా స్పందించు, మాటలకు రాజకీయంగా మాట్లాడు, విమర్శించు, సమాధానం దొరుకుతుంది. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడతా, వ్యవహారపరంగా మాట్లాడతా, ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే మేము మూకోం కదన్నా, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తం కదన్నా, మేము ఎట్లా కూర్చుంటామన్నా? మా ముఖ్యమంత్రిని మేము మూకుంటామా? బట్టలు ఇప్పి కొట్టిస్తాం, కోరుతాం కూడా. స్థాయి అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటాం దాన్ని. నువ్వు రా అంటే మేము బే అంటాం. నీ స్థాయి, నువ్వు ఒక బ్రోకర్ గాడివి, నువ్వు తిరిగిపోతూ ఒక తాగుబోతూ పక్క తాగుబోతుంది, నువ్వు మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారి కోసం. అరే దుర్మార్గుడా, నీ కళ్ళు పక్షాతం వచ్చినారా నీకు? చూడుపో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 21 లక్షల నిరుపేద కుటుంబాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ద్వారా కార్పొరేట్ స్థాయి విద్య ఇస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది. కళ్ళు దొబ్బినాయరా నీకేమన్నా? అరే ఇంటర్ ఒక 10th క్లాస్ మన ఒక వ్యక్తికి ఎస్ఎస్సి స్కూల్ మన కావాలంటే కూడా 10 lakhs ఖర్చు అవుతుంది. నర్సరీ అంటే 1 లక్ష ఖర్చు అవుతుంది స్కూళ్ళల్లో. అలాంటిది ఉచితంగా ముందుకెళ్ళాలి, మంచి ఒక విద్యను అభ్యసించాలి, మంచి బట్టలు వేసుకోవాలా, అదేవిధంగా మంచి వాతావరణం పెరగాలని చెప్పి ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ స్కూల్ చదివిన నేను అని చెప్పి చూడండి ఘనత రేవంత్ రెడ్డి గారిది. అంటే గవర్నమెంట్ స్థాయి స్కూల్ని కూడా నువ్వు ఈ విధంగా అంటే నేను కార్పొరేట్ స్థాయి చదివిన నీకు ఒక అహంకారమా? అంటే నేను అంటే ఏ విధంగా అంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము పేపర్లో వస్తాం, మేము టీవీలో వస్తాం, మాకు యూట్యూబ్లో వేస్తాం, మాకు గుర్తిస్తారంటే అదే మీ భ్రమ. నేనేమంటున్నాను, స్థాయి తగ్గడ మాట్లాడితే మాట అదుపులో పొదుపులో ఉండాలి. నువ్వు పార్లమెంట్ సభ్యులుగా ఉండు, అన్పార్లమెంట్ ఎట్లా మాట్లాడతావు? అంటే మీరు మాట్లాడితే మేము ఊరుకుంటామా? తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు ఆయనకు అభిమానులు ఉన్నారు, తల్లిదండ్రులు ఆయనకు అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు, వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. నువ్వు ఇష్టమైన మాట ఊరికే సమస్య లేదు. నీ చిల్లర మాటలు మాట్లాడే ముందు నేను చిల్లర మాటలు మాట్లాడగలుగుతాం. నీకు ఆ దమ్ము ఉందా? మేము మాట్లాడితే చూడండి రక్తాలు కారుతాయి. అరే దుర్మార్గుడా అరవింద్, నువ్వు పక్క బ్రోకర్ కానివి, 1 నంబర్ కా బ్రోకర్ కాదు నువ్వు. ఇక నువ్వు మాట్లాడతావరా మా గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి? అంటే హైదరాబాద్లో తిరిగిన నిజామాబాద్లో తిరిగినామంట. ఆయనకు హైదరాబాద్లోనే సొంత ఇల్లు ఉంది కదా, ఇక్కడే ఉంటాను. ఏమంటున్నా, బట్టలు ఇప్పించి చీపుర్లతో కొట్టిపిస్తా అంటున్నా కదా. నేను కూడా బట్టలు ఇప్పించి చీపుర్లతో వీపంతా కొట్టిపోయకపోతే నా పేరు మెట్టు సాయి కుమార్ కాదు, రాసిపెట్టుకోండి. ఇంకోసారి కూడా నువ్వు నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే నీ బట్టలు వినిపిస్తారు హైదరాబాద్. అంటే మాట్లాడే విధానం ఏమింది ఉందండి? ఏందండి, ఏం మాట్లాడండి? ఒక ముఖ్యమంత్రి అంటే మాట్లాడతారండి ఉన్నా మేము కూడా అనుకుంటావా? ఇక ప్రాణాలు తీస్తాం రేవంత్ రెడ్డి గారి కోసం. ఒక్కొక్కరం ఇచ్చేవాళ్ళని తెలుసు, తీసుకోవడం కూడా మాకు తెలుసు. కాబట్టి కాపాడాలని చెప్తున్నాం. అంటే కమిషన్ల కోసమే స్కూల్స్ కడుతున్నా అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తాం. కమిషన్ల కోసము 2004లో 2009లో కమిషన్ తీసుకొని నీకు తెలియదా కమిషన్ అంటే ఏంది? నువ్వు మాట్లాడుతున్నావు కమిషన్ల గురించి. 2004 సంవత్సరంలో 2009 సంవత్సరంలో మీ అయ్య పేరు చెప్పుకొని కమిషన్లు కొట్టాడు నువ్వు. కమిషన్ మాట్లాడితే ఎట్లా అరవింద్ చెప్పు? ఇప్పుడు నెలకు 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా, అది ఎట్లా వస్తున్నాయి? ఎట్లొచ్చినాయి? 2004లో 2009లో బ్రోకర్ పనులు చేస్తే కమిషన్లు కొట్టేసిన నువ్వు ఇప్పుడు కమిషన్ గురించి మాట్లాడుతున్నావు అంటే దయ్యాలు వేదాలు వలిస్తున్నాయా? నీతి సూక్యాలు మాట్లాడుతున్నారు, శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నారే. సిగ్గుమాల మనుషులు, సిగ్గు లేని మనుషులు. బ్రోకర్ నెంబర్ 1, చీటర్ నెంబర్ 1. తెలంగాణ రాష్ట్రాల్లో అరవింద్ లాంటి బ్రోకరు మీకు వెతికినా దొరకడు, కనబడాడు కూడా. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా టీపీసీసీ ప్రెసిడెంట్గా వేశారు, రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను ఈ విధమైన భాష మాట్లాడడం ఎంతవరకు సబబు? అంటే రాజకీయాలలో ప్రత్యక్షంగా అంటే విమర్శలు చేయడం చేసుకుంటారు, రాజకీయాలు అంటే విమర్శలు ఉంటాయి. మరి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు? నేను ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అరవింద్ని గుర్తిస్తలేరు, అరవింద్ మర్చిపోయారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నేను గుర్తిస్తారు. నేను పేపర్లో వస్తా, యూట్యూబ్లో వస్తా, ట్విట్టర్లో వస్తా, ఇన్స్టాగ్రామ్ నా రీల్స్ ఎక్కువ వస్తాయి అంటే అది ఆకాశం పైన ఉమ్మేసి ముఖమే పడుతుంది. కాబట్టి నువ్వు హుందాగా వివరించాలి. మీ నాన్న నుంచి మీకు కొంచెం మరది ఇస్తాము, ఇప్పుడు అది కూడా ఇయ్యమిగా ఇచ్చే సమస్య లేదు. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి వంకర మాట్లాడినప్పుడే నీ పని కథం. నేను వద్ద సమస్య లేదు. నేను అరవింద్ అనే ఒక అజ్ఞాని, ఒక లోఫర్, ఒక డాఫర్ని వదిలే సమస్య లేదు.
రాజకీయంగా మాట్లాడితే మేము ఎదుర్కొంటాము, స్పష్టిస్తే మాట్లాడతాము, సమాధానం చెప్తాము, విమర్శించు దానికి అనుగుణంగా ఉంటే ముందుకెళ్తాము. కానీ వ్యక్తిగతంగా మాట్లాడతాము, సూచిస్తాము, ఐటీ గురించి మాట్లాడతాము, వ్యవహారం గురించి మాట్లాడతాము అంటే ఎవడు వినడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అసలు వినరు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు వినరు. ఇదే భాష కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు వాళ్ళని ఎందుకు విమర్శిస్తారు? ఎందుకు పెద్ద నేను చెప్పాను కదా, వీడు తాగుపోతూ ఓడు అరవింద్ గాడు ఆ కేటీఆర్గా తిరిగిపోతూ, వీడు ఆడ ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్లో వాళ్ళు ఉంటారు, వీడు పబ్ల కాడ వేంత కాడ వీడు ఉంటాడు. ఫామ్ హౌస్లో నాయన, గెస్ట్ హౌస్లో కొడుకు, వీడి దత్తపుత్రుడు వీడు అరవింద్ గాడు, వీడు వైన్స్ల కాడ పబ్ల కాడ ఉంటాడు. వీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి కోసం. అరే దుర్మార్గులారా, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ముందుకు వచ్చినారా? అయ్యే చెప్పి వీడు, అయ్యే చెప్పి వాడు వచ్చి రాజకీయాల్లోకి వచ్చినారు. వాడు ఎమ్మెల్యే గెలిచాడు, వీడు ఎంపీ గెలిచాడు. అయ్యే చెప్పుకొని ఆయన జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సొంతంగా ఒక రైతు బిడ్డగా ముందుకు వచ్చిండు. ఒక నిరుపేద కుటుంబము, ఒక రైతాంగ కుటుంబం, ఒక గవర్నమెంట్ స్కూల్ కుటుంబం రా అది. వాళ్ళకి ఇంకేం పోలిక రావులే? తెలుగునా అసలు నీకు? తెలుగు నేను దద్దమ్మ, అసలు అజ్ఞాని. అసలు నీకు కళ్ళు దొబ్బి అనుకుంటా. అసలు తాగి మాట్లాడి డ్రగ్స్ తీసుకున్నాడు, లేకపోతే ఏం తాగిండు అవలగాడు. రాత్రి తాగి పొద్దు దిగిలే అనుకుంటా, దింపేస్తాం. మీరు కూడా అదే భాష మాట్లాడుతుంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, మీరు కూడా అదే భాష మాట్లాడుతున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఇప్పుడు కుక్కను కడిచి ఏం చేయాలి? నేను కడిపించుకోవాలా? చెప్పు కొడతాము, కొట్టకపోతే కరుస్తుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పనిసరి. టిట్ ఫర్ టాట్. మర్యాద ఇచ్చి పుచ్చుకో, గౌరవించు, గౌరవం తీసుకో. నువ్వు రా అంటే మేము బే అంటాం, నువ్వు రారా అంటే మేము రాబే అంటాం. అది మాది. గౌరవిస్తే గౌరవిస్తాం. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవడం సంస్కారం. ముఖ్యమంత్రి స్థాయి గురించి మాట్లాడిస్తాం, వ్యక్తిగతంగా మాట్లాడిస్తాం, అది మాట్లాడిస్తాం. అరే బాబు, 21 లక్షల నిరుపేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో, నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ స్థాయి విద్య అభ్యస్తుంది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే, దేశంలో ఎక్కడ లేదు. ఒక నర్సరీ కోసం సీనన్న పెద్దన్న 50,000 లక్షలు ఖర్చు అవుతుంది నర్సరీ కోసం. గతంలో ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉంటే ఒక పిల్లలు పనికి పోవాలి, 2 పిల్లలు చదువుకుపోవాలి. సన్న బియ్యం ఇస్తుంది 10 ఇంటికి. అరే మీ కళ్ళకు మంచి కనబడతలేదా? అరే నిరుపేద బీజేపీ నాయకులు, నిరుపేద బీఆర్ నాయకులు తింటున్నారా? వాళ్ళు పిల్లలు స్కూల్లో పోతున్నారు. మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, మేము పార్టీ ముందుకు వెళ్తా ఉంటాం. మేము ఇందిరా మిల్లు ఇస్తున్నాం బీజేపీ నాయకులకు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా బీజేపీ నాయకులు ఎక్కువ ఇల్లు తీసుకుంటారు. 100% కాంగ్రెస్ పార్టీకి 60% వస్తున్నాయి, 20% వాళ్ళు తీసుకుంటారు. అధికార పార్టీలో ఉన్న మీ నాయకులు రావాల్సింది వాళ్ళకి కాదు, ఇస్తున్నాము. వాళ్ళు అర్హులను ఇస్తున్నాము. చాలామంది కొంతమంది ఒక కులస్తులు ఒక బూతులు అయితే మొత్తం బీజేపీ కూడా ఓటేసారు. బీజేపీకి అయినా వాళ్ళు ఇచ్చేసాం. బీఆర్ఎస్ గెలిచి వాళ్ళకి ఇచ్చినాము. ఒక ఊళ్ళో సర్పంచ్ గెలిచినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు మేము ఇచ్చినాము. అక్కడ మాకు నిరుపేద కుటుంబాలు ముఖ్యము, అర్హుల కుటుంబాలు మాకు ముఖ్యము. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాళ్ళు యాద్ చేసుకుంటారు. తరతరాలు ఒక గూడు, ఒక నీడ అనే రోటీ కపడా మకాన్ అనేది మా నినాదము. ఇందిరమ్మ నినాదం రోటీ కపడా మకాన్ మా నినాదము. ఆ నినాదం ముందుకెళ్తాము. మాకు వ్యవస్థ అట్లా ఉంటుంది, మంచి చేయడమే. కానీ ఇష్టం మాట్లాడదామంటే రాముని చూడొచ్చు, దాని లోపల నుండి వీరభద్రుని చూడొచ్చు. అదే అరవింద్ ఏదైతే సీఎం పైన చేసిన వ్యాఖ్యలు అవన్నీ అసంబద్ధంగా ఉన్నాయి. ఒక మర్యాదపూర్వకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి, అప్పుడే మేము కూడా గౌరవం ఇస్తాం అని చెప్పేసి కూడా మెట్టు సాయి కుమార్ చెప్తాను. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు, మేము హైదరాబాద్లో కూడా తిరగనేమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, గాంధీ భవన్, హైదరాబాద్.